ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువకుడు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. దమ్మాయిగూడ ప్రాంతానికి చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే పోలీసుల టార్చర్ తట్టుకోలేక మనోవేదనకు గురైన మీన్ రెడ్డి సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన సింగిరెడ్డి మీన్ రెడ్డి పట్ల పోలీసులు అతిగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. పోలీసుల వేధింపులతోనే మీన్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మీన్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయాల్సిన యువకుణ్ణి పోలీసులు మితిమీరి వేధించారని చెబుతున్నారు. సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందిస్తారు. రంజిత్, చెప్పండి, అసలు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యక్ష ఏదైతే కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర మీన్ రెడ్డి సింగిరెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట వచ్చేసి డ్రంక్ డ్రైవ్ లో ఉన్న వ్యక్తిని 120 గ్రేడింగ్ వచ్చినటువంటి వ్యక్తి మీన్ రెడ్డి యొక్క ఆటోని సీజ్ చేసేసి వాహనాన్ని దాంతో పాటుగా లోపలికి తీసుకెళ్లిపోయి లోపాలు పెట్టేశారా, ఏమైనా మానసిక క్షోభ చేశారనేది కూడా చర్చాంశంగా అయింది. రాత్రి 9:30-10 గంటల సమయంలో అతను సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని స్థానికంగా ఉన్నటువంటి యశోద హాస్పిటల్కు తీసుకెళ్లడం, ఆ నుంచి గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లడం, రాత్రి 2 గంటల సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి కూడా 2 వాహనాలలో పోలీసులు ఇంటికొచ్చి ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం, ఇదంతా చర్చనీయంగా ఉంది. ఇప్పటికే కూడా ఆటో యూనియన్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మారయ్య ఉన్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట ఉన్న వ్యక్తి సూసైడ్ చేసుకొని కూడా చనిపోయిన విషయం అనేది ఎలా చూడొచ్చు? మొదటిగా భీమిరెడ్డిని పోలీసుల ఈ ప్రభుత్వం హత్య, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకు ఉపాధి లేక ఫ్రీ బస్సు వల్ల అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాత్రి జరిగిన సంఘటన మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని పోతే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. కానీ రాత్రి జరిగింది, ఆటో గుంజుకుపోయారు. ఆయన బతలాడుకుంటూ, సార్ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా, నా ఆటో ఇచ్చేయండి, ఏదైనా ఉంటే పొద్దుగాలు వస్తా అని చెప్తే వినకుండా కొడితే మనస్తాపానికి గురై పక్కనే పెట్రోల్ బంకు పోయి పెట్రోల్ తెచ్చుకొని అదే పోలీస్ స్టేషన్ ముందట కాల్చుకుంటే పోలీసులు ఎవరికి సమాచారం ఇవ్వలే. ఆటో డ్రైవర్లకు, స్థానిక ఆటో డ్రైవర్ అడ్డ వాళ్ళకి ఇవ్వలేదు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు అక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసి వాళ్ళే వేసుకుపోయి గాంధీలో పెట్టి చనిపోయిన తర్వాత ఇక్కడ స్థానిక ఆటో డ్రైవర్కి ఫోన్ చేసి చెప్తే పొద్దున తెలిసింది మాకు. పొద్దున మాకు 8 గంటలకు ఫోన్ చేసిర్రు ఇక్కడ ఆటో డ్రైవర్ చనిపోయినా. అంటే ఇది ఎంత దారుణం! ఈ ప్రభుత్వం కేవలం పోలీసుల మెట్టి పాలిస్తుంది. మొన్న మరి అక్కడ సజ్జనార్ గారు సిపిగా మరి బాధ్యత తీసుకుని చెప్పిండు, డ్రంక్ అండ్ డ్రైవర్ తీసుకుందని టెర్రరిస్టులు అంటున్నావు, మరి అమ్ముతున్న ఏమనాలి? తాగటోని టెర్రరిస్ట్ అంటున్నావు, మరి అమ్మటోని ఏమనాలి? మరి లైసెన్స్ ఇచ్చిన టెర్రరిస్టా, మరి మందు అమ్మటో టెర్రరిస్టా, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన టెర్రరిస్టా? మరి నడి రోజుల మరి అనేక మంది తాగుతున్నారు, మరి నువ్వు ఎందుకు అమ్ముతున్నావు? లైసెన్స్ ఎందుకు ఇస్తున్నావు? కోట్ల రూపాయలు ఇలా ప్రభుత్వం నడిపిస్తుంది మందు, మరి ఆ మందును బంద్ చేయి. మరి ఇలా అతను వేడుకున్నాడు, అయ్యా నేను పొద్దున వస్తా, నా ఆటో నాకు ఇవ్వండి, నేను కుటుంబాన్ని పోషించుకుంటూని
నేను కిరాయి ఆటో నా ఓనర్ తిడతాడని చెప్పి వేడుకుంటే అతను కొట్టి హింస పెడితే పక్కనే ఆవేదన తలగబట్టించుకోండు. అంటే పాలకుడు సరిగా లేనప్పుడే పాలకుని కింద ఉన్న ప్రభుత్వ అధికారులు చక్కగా ఉండడు. పోలీసుల ముఖంలో ఆవేశం ఉన్నదంటే పాలకుడు సరిగా లేనట్టే. ఇలా ఒక ఆటో డ్రైవర్ చనిపోయినంటే పాలకుడు సరిగా లేనట్టే. ఇప్పటి వరకు ఈ దేశంలో 2 సంవత్సరాలుగా క్యాబినెట్లో ఒక హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ దుర్మార్గం ప్రధానంగా మీరు ఇప్పుడు చనిపోయిన కుటుంబ సభ్యులకు అంటే ఏం డిమాండ్ చేస్తున్నాం? ప్రధానమైన డిమాండ్ మళ్ళా ఇటువంటి జరగొద్దంటే ఫస్ట్ దీనికి కారణకుడైన ట్రాఫిక్ సిఐని ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలా. అదేవిధంగా తన చిన్న వయసు అబ్బాయి అతని కుటుంబానికి ఎమ్మటే ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం కాపాడాలి. ఇప్పుడు డీసీపీ గారు ఏసీపీ గారు మేమేదో మాట్లాడతామంటే మాట్లాడు కాదు, ప్రభుత్వమే నేరుగా మీరు అధికారులు మీరు ఇస్తారా, మీ ప్రభుత్వం ఇస్తుందా, ఆటో డ్రైవర్కి నేరుగా కుటుంబానికి అందజేయాలని చెప్పి ఆటో డ్రైవర్లుగా ఆటో యూనియన్లుగా మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఏ యూనియన్ లీడర్గా వచ్చేసి మీరు పోలీసులతో ఇప్పటివరకు ఏమైనా మాట్లాడారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటి వరకు అయితే వారు నేరుగా మాట్లాడుతారు కానీ స్థానిక పోలీసుల ద్వారా డీసీపీ గారు చెప్పిస్తున్నారు, మేము పిలిచి మాట్లాడతాం, మీకు నష్టపరిహారం ఇస్తాం అంటారు. కనీసము ఆ రాత్రి డ్యూటీలు ఉన్న ఎస్ఐ ఎవరు, ఆ సిఐ ఎవరు, ఆ పేర్లు ఏమంటే కూడా ఇస్తలేరు. మాకు ఐడియా లేదు, మాకు తెలియదు అని పొద్దున్న నుంచి అదే చెప్తున్నారు. కాబట్టి మీరు ఇది మరి ఎవరి పరిపాలన? ఒక పోలీస్ అధికారి నెంబర్ చెప్పనీకి పేరు చెప్పనీకి భయపడుతున్నారు అంటే మరి దొంగల పరిపాలన, దొరల పరిపాలన అర్థమైతే లేదు. ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ప్రజల హింసించే పరిపాలన. ప్రజాపాలన అని చెప్పి అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజల ప్రాణాలు తింటున్నటువంటి పరిపాలన చేస్తుండు. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేసేది ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇది అనంటే దాదాపు రాత్రి సమయంలో జంటలో దొరికిన వ్యక్తిని కౌన్సిలింగ్ ఇవ్వకుండా దాంతో పాటుగా మానసిక క్షోభ చేసి బతలాడిన తర్వాత కూడా అతని వాహనం ఇవ్వకపోవడం, దాంతో పాటుగా కూడా ఆయన చిత్రహింసలు కూడా చనిపోయాడని సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికీ ఆ జంటలో ఉన్న డ్యూటీలో ఉన్న ఎస్ఐ ఎవరు, సిఐ ఎవరు, వాళ్ళ క్షోభ వల్ల చనిపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు తెలపాలన్నా కూడా ఇప్పటికీ పోలీసులు తెలపట్లేరని చెప్తున్నారు. వాళ్ళకు జరిగిన వాళ్ళని సస్పెండ్ చేయాలి, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయడంతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయాలని కూడా ఆటో యూనియన్ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.